భట్టి గారి ఆధ్వర్యంలో వ్యవసాయ రంగానికి కావలసినటువంటి అన్ని వసతుల్ని సమకూరుస్తున్నారు. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటే ఈ రంగం ముందుకు పోయే అవకాశం లేదు. కాబట్టి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేటటువంటి మీ రంగం బ్యాంకింగ్ వ్యవస్థ వ్యవసాయం మీద రైతాంగం మీద దృష్టి పెట్టాలి. ముందు బ్యాంకర్కి వచ్చినటువంటి రైతుని మీరు గౌరవించడంతో పాటు అతని యొక్క అవసరాలతో పాటు కేవలం లోన్ ఇచ్చాం అని ఆయన ఏదో అడుక్కునేటట్టుగా మీరెవడు ఇచ్చేటట్టుగా భావన లేకుండా అతన్ని మన రక్షించేటటువంటి వ్యక్తిగా ఈ వ్యవస్థను కాపాడేటటువంటి వ్యక్తిగా మీరు అతన్ని ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతను బ్యాంకుకి వచ్చినప్పుడు మన ట్రీట్మెంట్ కానీ మనం చేసే సహాయ సహకారం అది సహాయం అనకూడదు కానీ ఆయనే మనకు సహకరిస్తుండు. పంట పండించి మళ్ళీ మీ అప్పు తీర్చి మీ బ్యాంకులు సవ్యంగా నడిచేటటువంటి ప్రయత్నానికి రైతుదే బాధ్యత ఈ రాష్ట్రానికి ఈ దేశానికి. మీరు ఒక్కసారి వెరిఫై చేస్తే రైతాంగానికి ఇచ్చినటువంటి లోన్ పర్సంటేజ్ ఏంటి, మేము ఎగ్గొట్టినటువంటి పర్సంటేజ్ ఎంత, మీరు ఇచ్చినటువంటి నాన్ అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత, వాళ్ళు ఎగ్గొట్టినటువంటి అమౌంట్ ఎంత, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మా దగ్గర కూడా మాకున్న ఎకరాన్ని మీరు తాకట్టు పెట్టుకొని అప్పిస్తున్నారు. ఇవ్వకపోతే తలుపో గేటో ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, ఒక గేటు ఇంటి గేటుని మీరు తీసేశారు అప్పు లేదని పేపర్లో చూసా. అంటే మరి వేల కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళకి కూడా మీరు తాకట్టు పెట్టుకొని ఇచ్చి ఉండాలి కదా. అటువంటి అమౌంట్ని మీరు ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు? వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్? అంటే మమ్మల్ని కూడా ఎగ్గొట్టేదానికి ప్రోత్సహించే కార్యక్రమాలు మీరు ప్రోత్సహిస్తే మీ వ్యవస్థలే దెబ్బతింటాయి. మీకు ఈ గౌరవం ఇచ్చినటువంటి మర్యాద ఇచ్చినటువంటి స్థాయి ఇచ్చినటువంటి వ్యవస్థలో సుభిక్షంగా ఉంటే సక్రమంగా ఉంటే సమాజం సక్రమంగా నడుస్తుంది. వాళ్ళేమో ఎన్సిటిఎల్కి వెళ్ళి 10,000 కోట్ల కంపెనీని 10,100కే కొంటారు, లేకపోతే 100కే కొంటారు. మాది మట్టికి నిలదీసి మీరు వేలం వేసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి రైతుని కాపాడకుండా రైతుని మీరు పెంచకుండా ఏ వ్యవస్థను కూడా మీరు బాగు చేసే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఎవరు ఏది ఉత్పత్తి చేయాలన్నా మేము పండించేటటువంటి రా మెటీరియల్తోనే ఉత్పత్తి చేయాలి. వాళ్ళకి 1,000 కోట్లు ఇస్తారు, మాకు ఇచ్చినటువంటి 1,000 రూపాయలకి మీరు బాధ్యత తీసుకోవాలి. కాబట్టి మేము ఎగ్గొట్టే మనస్తత్వం లేదు. ఏదన్నా అకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేత కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా తాకట్టు పెట్టి రైతు అప్పు తీరుస్తాడు తప్ప వ్యాపారస్తులో కంపెనీ యాజమాన్యాల్లో మీకు అప్పు తీర్చే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి. కాబట్టి బ్యాంకర్స్ అందరూ నేను మొదటి మీటింగ్లో చెప్పా, మళ్ళీ చెప్తా, మళ్ళీ మీరు ఎప్పుడన్నా పిలిచినా ఇదే చెప్తా. కాబట్టి దయచేసి దాని మీద మనసు పెట్టండి. చిన్నటికి మీరు రైతు చిన్న వార్తే కావచ్చు, కానీ రైతు గేటుని మీరు తీసుకెళ్లారంటే అది మాకు అవమానం అవుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి చిన్న కార్యక్రమాలకి దూరంగా ఉండి రైతుని నిలబెట్టి, రైతుకి అప్పే కాదు అతని కుటుంబ అవసరాలు ఇంకొంటాయి. అతని ఇంట్లో పిల్లలు చదువుకుంటుంది, లేకపోతే హాస్పిటల్ ఉంటుంది, లేకపోతే ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు రేపు భట్టి గారు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నారు. 5 లక్షలకి కాదు, మాకు తెలుసు. ఇంకొక 1,00,000-1,50,000 ఇస్తే అతను మంచిగా ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. అందుకని మీరు ఇచ్చేటటువంటి పరపతి ఆ కుటుంబం టోటల్గా ఉండే అవసరాలు తీర్చేటట్టుగా ఉండాలి. ఉన్నవాళ్ళకి ఇవ్వద్దు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. మధ్యతరగతి ఈ సమాజానికి అవసరమయ్యేటటువంటి హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పరపతి మీరు ఎక్కువగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క క్రెడిట్ ప్లాన్లో మీరు ఇచ్చినటువంటి ఫోకస్ పేపరు సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, మానవీయ కోణంలో ఉండాలి. ముఖ్యంగా రైతాంగానికి పేదలకు ఉపయోగపడేటట్టుగా ప్రభుత్వ పాలసీలు మాకు కష్టమైనా రైతాంగాన్ని నిలపటానికి ఈ సంవత్సరం ఉచిత విద్యుత్తు ఇరిగేషన్ కాకుండా 40,000 కోట్లు
మీ ద్వారా మీ దగ్గర తీసుకున్న అప్పులకి మేము మీకు జమ చేశాం 40,000 కోట్లు. అదే మీరు వసూలు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో నాకు తెలియదు. ఒకే నెలలో వడ్డీ గారు మీ యొక్క బ్యాంకులకు జమ చేశాం. వాళ్ళకి మళ్ళీ ఇతోధికంగా మీరు సహాయం అందించాల్సిన అవసరం ఉంది. ఈ సమాజానికి కావలసిన పంటలు పండించేటటువంటి రైతులు నిలపాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కలిసి ఇటు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పాలకులు కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ, తెలంగాణ రాష్ట్రం విజయవంతంగా వ్యవసాయ శాఖకి, అనుబంధ రంగాలకి, సామాన్యులకు సహాయం చేసే బ్యాంకర్స్కి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కష్టానికి, మీ శ్రమకి ఇతోధికంగా సహాయం చేసేటటువంటి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడమని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.